హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. మన ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం అని మన అందరికీ తెలుసు. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు, ఎక్కడికి కావాలన్నా వెళ్ళొచ్చు, నచ్చిన డ్రెస్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో మన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. అంతేకాదు మన ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కు కూడా మనదే. అంత స్వేచ్ఛ ఉంది మనకు. కానీ ఈ స్వేచ్ఛలే కొన్ని దేశాల్లో నేరాలు అవుతాయి. అలాంటి దేశాల్లో ఒకటే నార్త్ కొరియా. ఒక ఖచ్చితమైన నియంత్రణతో నడిచే దేశం. ప్రజలు ఎలా హెయిర్ కట్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చూడాలి, ఏం చూడకూడదు అన్నదాన్ని అన్నిటి మీద నియమాలే. అవును, ఇది నిజం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా ఉండే దేశం అయిన ఉత్తర కొరియా గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి చూశాక మీరు ఖచ్చితంగా అంటారు, ఇండియాలో పుట్టడమే నా అదృష్టం అని. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎంట్రీ అయిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. నార్త్ కొరియాలో రాత్రిపూట ఎలక్ట్రిసిటీ ఉండదు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. శాటిలైట్ ద్వారా తీసిన ఫోటోలు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ ఉన్న దేశాలు వెలుగుతూ మెరిసిపోతుంటే నార్త్ కొరియా మాత్రం చీకట్లో మునిగిపోయి ఉంటుంది. క్యాపిటల్ సిటీ అయిన ప్యాంగ్యాంగ్లో కూడా వెలుతురు ఉండదు. అయినప్పటికీ కొన్ని ప్రభుత్వ భవనాలకు మాత్రం విద్యుత్ అందుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇండియాలో మనం ఇప్పుడు 2025 ఇయర్లో ఉన్నాం కదా, కానీ నార్త్ కొరియాలో ఇప్పుడు అది జూన్ 113వ సంవత్సరం. వారి క్యాలెండర్ 912 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే అదే సంవత్సరం వారి మొదటి నాయకుడు కిమ్ ఇల్ సుంగ్ జన్మించారు. ఆయన పుట్టిన సంవత్సరం నుంచే వారి కాలగణన మొదలవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 జనరేషన్ పనిష్మెంట్. అంటే ఎవరైనా ఒక్క తప్పు చేస్తే వాళ్ళ కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలి. ఇది అక్కడి సిస్టమ్. అంటే ఒక్క వ్యక్తి తప్పు చేస్తే అతని పిల్లలు, అతని భార్య మరియు తల్లిదండ్రులు కూడా శిక్ష అనుభవించాల్సిందే. నేరానికి పాల్పడిన వాడితో పాటు అతని కుటుంబం కూడా శిక్ష అనుభవించాలి అన్నది అక్కడ నియమం. ఇది చాలా దారుణంగా ఉంది కదూ. ప్రపంచంలో వేరెక్కడా ఉండదు ఇలాంటి ఒక రూల్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ ఉండదు. కేవలం ఇంట్రానెట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం 5G మొబైల్తో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇలా ఏది పడితే అది వాడేస్తున్నాం కదా. కానీ నార్త్ కొరియాలో ప్రజలకు సాధారణ ఇంటర్నెట్ ఉండదు. వాళ్ళు వాడేది ఇంట్రానెట్. అది కూడా పూర్తిగా ప్రభుత్వం నియంత్రించినది. దాంట్లో కేవలం 28 వెబ్సైట్స్ మాత్రమే యాక్సెస్ ఉంటాయి. అది కూడా ప్రభుత్వం ఎడిట్ చేసిన సమాచారం మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అక్కడ బైబిల్ తీసుకెళ్తే జైలుకు పంపిస్తారు. నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ అనే పదానికి అర్థమే లేదు. కిమ్ కుటుంబాన్ని దేవుళ్లా చూపించేందుకు ఇతర మతాల ప్రభావం ఏదైనా వస్తే వెంటనే అణిచేస్తారు. అందుకే బైబిల్ లాంటి ఇతర మతాల గ్రంథాలను నిషేధించబడతాయి. బైబిల్ కలిగి ఉంటే అది అక్కడ పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్త్ కొరియాలో కార్లు చాలా అరుదు. నార్త్ కొరియాలో మీరు కార్ నడపాలంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి లేదా మిలిటరీలో ఉండాలి. సాధారణ ప్రజలు నడిచిపోవాలి లేదా సైకిల్ తొక్కాలి. దీంతో రోడ్ల మీద ట్రాఫిక్ లేకుండా ఖాళీగా వెలితిగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే వస్తాయి. మనం ఇక్కడ న్యూస్ ఛానళ్ళు, మ్యూజిక్ ఛానళ్ళు, కిడ్స్ ఛానళ్ళు అని ఏది పడితే అది చూస్తూ ఉంటాం కదా. కానీ నార్త్ కొరియాలో 3 టీవీ ఛానల్స్ మాత్రమే వస్తాయి. అవి కూడా ప్రభుత్వమే నడుపుతుంది. ప్రజలకు అసలైన సమాచారం తెలియదు. వాళ్ళు చెప్పిందే వాస్తవం, వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మాల్సింది. వారు చెప్పిందే న్యూస్, వేరే ఆలోచించాల్సిన అవసరమే లేకుండా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. చివరికి హెయిర్ స్టైల్ కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. వినడానికి కొంచెం కామెడీగా ఉన్నా ఇది నిజం. నార్త్ కొరియాలో పెళ్లి కాని అమ్మాయిలు షార్ట్ హెయిర్ మాత్రమే అనుమతించబడుతుంది. పెళ్ళైన మహిళలు మాత్రమే పొడవైన జుట్టు ఉండే హక్కు కలిగి ఉంటారు. దీన్ని కూడా వాళ్ళ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతేకాదు పురుషులకి కేవలం 28 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. వాటిలో ఉన్న హెయిర్ స్టైల్స్ని మాత్రమే చేయించుకోవాలి. కనీసం మనకి నచ్చినట్టు మనం హెయిర్ స్టైల్ చేసుకునే హక్కు కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒకే నాయకుడు శాశ్వతంగా పాలిస్తున్న దేశం. నార్త్ కొరియా తొలి నాయకుడు కిమ్ ఇల్ సుంగ్ 1994లో మరణించారు. అయినా కూడా ఇప్పటికీ ఆయనే వారి శాశ్వత ఎటర్నల్ ప్రెసిడెంట్, అంటే శాశ్వత అధ్యక్షుడు అని పేర్కొంటారు. ప్రపంచంలో ఒక మృతుడు అధికారంలో ఉన్న ఏకైక దేశం నార్త్ కొరియా. ఇలాంటి వ్యవస్థ మరెక్కడా లేదు. ప్రస్తుత నాయకుడు కిమ్ జాంగ్ ఉన్. అయినప్పటికీ అధికారికంగా మాత్రం తండ్రినే అధ్యక్షుడిగా గుర్తిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. పర్యాటకుల కదలికలు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
నార్త్ కొరియాకు వెళ్లే పర్యాటకులు స్వేచ్ఛగా తిరగలేరు. ఒక అధికారిక గైడ్తో పాటు తప్ప వేరే విధంగా తిరగడం అనుమతించరు. ఫోటోలు కూడా నిర్ణీత ప్రదేశాల్లోనే తీసుకోవాలి. ఫోటోలు తీసేటప్పుడు కూడా నియమాలు ఉన్నాయి. కిమ్ కుటుంబ విగ్రహాలను ఫోటో తీసేటప్పుడు పూర్తిగా కనబడేలా తీయాలి. కట్ చేసి తీస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇవి ఫ్రెండ్స్, నార్త్ కొరియా గురించి మనం ఊహించలేని కొన్ని నిజాలు. ఆ దేశం ఎంత రహస్యంగా ఉందో అంతే భయానకంగా కూడా ఉంది. ఇన్ని కఠినమైన నియమాలు ఉన్నా అక్కడి ప్రజలు బయట ప్రపంచం ఎలా ఉందో కూడా తెలియకుండా జీవిస్తున్నారంటే నిజంగా బాధగా ఉంటుంది. అందుకే మనం మన ఇండియాలో ఉన్న స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోకు ఒక లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.